నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. శైవ క్షేత్రాల్లో మారుమోగిన శివనామ స్మరణ. మహాశివరాత్రి పండుగ రోజున స్వామివారిని దర్శించుకున్న వేలాది మంది భక్తులు. సంగం జాగర్లమూడి నుండి క్వారీ బాలకోటేశ్వర స్వామి సన్నిధికి బాలప్రభ ఊరేగింపు. గంగన్నమ్మపేటలోని పాత శివాలయాన్ని దర్శించుకున్న భక్తులు. శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయం వద్ద ప్రభల సందడి. శ్రీ పర్వతవర్తిని సమేత శ్రీ రామేశ్వర ఆలయంలో భక్తులకు అన్నప్రసాద వితరణ పరిశీలించిన నిర్వాహకులు. అభినందించిన మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. చంద్రబాబు ప్రభుత్వం బడ్జెట్ పేరుతో ప్రజలను మరోసారి మోసం చేసింది. సూపర్ 6 పథకాల్లో నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి, సున్నా వడ్డీ పథకానికి కేటాయింపులు లేవు. ఇది మోసం కాదా చంద్రబాబు అని ప్రశ్నించిన మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. చంద్రబాబు ప్రభుత్వం బడ్జెట్ పేరుతో రాష్ట్ర ప్రజలను మరోసారి మోసం చేసిందని మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ విమర్శించారు. సూపర్ 6 హామీల్లో కొన్నింటి ప్రస్తావన లేకుండా బడ్జెట్ ప్రవేశపెట్టడాన్ని మోసం కాకుండా మరేమంటారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి రాష్ట్ర ప్రజలను మోసం చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెనాలి సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ విమర్శించారు. అసెంబ్లీలో చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై ఆదివారం శివకుమార్ మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో ప్రజలను నమ్మించి అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో చంద్రబాబు సూపర్ 6 హామీలను గుప్పించినట్లు గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. సూపర్ 6 పథకాల్లో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కేటాయింపులు ఏవని ప్రశ్నించారు. ఇది రాష్ట్రంలోని లక్షలాది నిరుద్యోగులను మోసగించినట్లు కాదా అని ప్రశ్నించారు. ఆడబిడ్డ నిధి, 50 ఏళ్లకే పెన్షన్, డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ పథకాలకు నిధులు కేటాయించకుండా ఆ పథకాలకు మంగళం పాడినట్లు బడ్జెట్లో చెప్పకనే చెప్పారని అన్నారు. ఈ రాష్ట్రం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక నిన్న అసెంబ్లీలో 3వ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. నిజంగా ఆశ్చర్యం వేస్తూ ఉంది నాకు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3వ బడ్జెట్ ప్రవేశపెట్టినా కూడా ఇవాళకి కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం విధ్వంసం చేసింది, ఆ విధ్వంసం నుంచి నేను పునర్నిర్మాణం చేస్తున్నానని చెప్పటం నిజంగా సిగ్గుచేటు. ఇది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ప్రజలకి స్పష్టమైన కొన్ని హామీల్ని స్పష్టంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏం చేస్తాము అనేది స్పష్టంగా చెప్పింది. ఏమని చెప్పింది? దాంట్లో భాగంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మెరుగైన సంక్షేమాన్ని ఇస్తానని, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కన్నా మిన్నగా సూపర్ 6, సూపర్ 7 అమలు చేస్తానని హామీలు ఇచ్చింది. ఎక్కడ ఈ బడ్జెట్లో మీరు కేటాయించిన ఈ ఎలకేషన్స్ ఆ విధంగా ఎక్కడ బడ్జెట్లో కేటాయించారయ్యా? మరి దాన్ని ఏం తీసుకున్నా? ఉదాహరణకి వృద్ధి రేటు, ఈ రాష్ట్ర వృద్ధి రేటు ఇప్పుడు ఎంత ఉందండి? 3.4% ఉంది. అదే వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా కోవిడ్ ఉన్న సమయంలో కూడా ఈ రాష్ట్ర వృద్ధి రేటు 9% ఉంది. వాస్తవం కాదా? మరి ఎక్కడ మీరు మెరుగైన వృద్ధి రేటుని తీసుకొచ్చారు? అలాగే సంక్షేమం తీసుకొస్తే సంక్షేమం చూసుకోండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 32 లక్షల మందికి పేదవాళ్ళకి, అర్హత కలిగిన పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఇది విధ్వంసమా? ఈ రాష్ట్రంలో పేద పిల్లల చదువుకి తల్లిదండ్రులు ఇబ్బంది పడకూడదని వాళ్ళ పిల్లలకు ఎవరైతే ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకునే పిల్లలకి చదువు భారం కాకూడదని చెప్పి వాళ్ళ తల్లుల అకౌంట్లో 15,000 రూపాయలతో స్టార్ట్ చేశాం అమ్మఒడి స్కీమ్. మీరేం చెప్పారు? అమ్మఒడి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అన్నారు. మరి అంతమందికి అన్నాళ్ళు గత సంవత్సరం కానీ, గత బడ్జెట్లో కానీ, మొదటి బడ్జెట్లో కానీ, రెండో బడ్జెట్లో కానీ, ఇప్పుడు 3వ బడ్జెట్లో కానీ దానికి తగిన విధంగా మీరు ఎందుకు డబ్బు కేటాయించలేకపోతున్నారు? అలాగే రైతు భరోసా, జగన్మోహన్ రెడ్డి గారు
13,500 రూపాయలు రైతు భరోసా ఇస్తానని చెప్పి 13,500 రూపాయలు బడ్జెట్లో అలొకేట్ చేసి ప్రతి బడ్జెట్లో దాని రకంగా ఇచ్చారు. మీరేం చెప్పారు? మేము 20,000 ఇస్తామని చెప్పారు. దానికి అనుగుణంగా బడ్జెట్లో మీరు ఎక్కడ చేశారు? ఎందుకు ఇది చెబుతానంటే ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగం ఒకసారి మనం చూస్తే ఎంతమంది ఉన్నారు? ఈ రాష్ట్రంలో సుమారు 53,58,266 మంది రైతు భరోసాకి అర్హత ఉన్నారు. అంటే దీని ప్రకారం సుమారు 10,716 కోట్ల రూపాయలు రైతు భరోసా కింద ఇవ్వాలి. మీరు ఇచ్చింది ఎంత? 4,685 కోట్ల రూపాయలు గతం ఇచ్చారు. అంటే మొదటి సంవత్సరం ఏమో రైతు భరోసా ఎగ్గొట్టారు, రెండో సంవత్సరం ఏమో 4,685 కోట్లు ఇచ్చారు. అంటే సుమారు 7,000 నుంచి 10,000 రూపాయలు పడ్డాయి. ఇప్పుడు మూడో బడ్జెట్లోనేమో దీనికి తగ్గ బడ్జెట్ కేటాయించబడుతుంది. ఎలా మరి మెరుగైన బడ్జెట్ అవుద్ది? అలాగే ఇంకో పెద్దది చెప్పారు, ఏమని? దీపం పథకం కింద ఈ రాష్ట్రంలో ఉన్న అర్హత కలిగిన దీపం పథకం కింద ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తామని చెప్పారు. ఎంతమంది ఉన్నారండి ఈ రాష్ట్రంలో దీపం పథకం కింద? సుమారు 1,59,20,000 మంది ఉన్నారు. దానికి బడ్జెట్ ఎంత అవుద్ది? సుమారు 4,835 కోట్ల రూపాయలు అయింది. మీరు మొదటి సంవత్సరం ఒక సిలిండర్ ఇచ్చారు, అంటే సుమారు సిలిండర్ 885 రూపాయలు. దాని ప్రకారం మీరు మొదట ఇచ్చిందంతా 865 కోట్ల రూపాయలు. అంటే 2 సిలిండర్లు ఎగ్గొట్టారు. రెండో సంవత్సరం ఇప్పుడు ఒక సిలిండర్ ఇచ్చినట్టు ఉండాలి. దానికి ఏది బడ్జెట్? ఇలా ప్రతిదీ మోసం చేసుకుంటా. అలాగే పెన్షన్, జగన్మోహన్ రెడ్డి గారు 3,000 పెన్షన్ ఇస్తామన్నారు. మీరేం చెప్పారు? 4,000 పెన్షన్ అన్నారు. రైట్, నిజమే, మీరు 4,000 ఇస్తున్నారు. మీరు గవర్నమెంట్ వచ్చిన మొదటి నెల నుంచి మీరు 4,000 ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నేను తప్పక ఎవడు పరిపాలించినా ఈ రాష్ట్రంలో విధ్వంసం అనే కాడికి మాట్లాడుతూ ఉంటాడు. ఎవడు ముఖ్యమంత్రికి ఉన్నా పనికిరాడు, చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే పనికొస్తాడు. ఇదేందండి? సరే, నిజమే, మరి దాని ప్రకారం బడ్జెట్లో కేటాయించాలి కదా, దాని ప్రకారం బడ్జెట్లో ఉండాలి కదా. చెప్పిన హామీల్ని నెరవేర్చే క్రమంలో రాష్ట్ర బడ్జెట్లో దానికి పొందుపరచాలి కదా. అవి పొందుపరచకుండా, ఆ నిధులు కేటాయించకుండా, నిధులు లేకుండా, బడ్జెట్లో ఆమోదం లేకుండా ఎలా తీసుకొస్తావు? ఇది నిజంగా కూటమి ప్రభుత్వం ఈ బడ్జెట్, మూడో బడ్జెట్లో కూడా ప్రభుత్వం ఏర్పడటానికి ప్రజలకి ఏమైతే హామీ ఇచ్చారో ఆ హామీలను నెరవేర్చడంలో విఫలమైనది అనేది మాత్రం స్పష్టంగా ఈ బడ్జెట్ ద్వారా తెలుస్తుంది. నేను మళ్ళీ చెబుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు పేదల ఎడల, సంక్షేమం ఎడల ఆయన క్లారిటీతో చిత్తశుద్ధితో బడ్జెట్లో కేటాయింపులు చేసి ఎలక్షన్స్లో ప్రజలకి ఏమైతే హామీ ఇచ్చాడో ఆ ప్రతి హామీని నెరవేర్చేదాన్ని బడ్జెట్లో తన బడ్జెట్ని రూపొందించి దాన్ని ఆమోదింపజేసి దానికి ఎలకేట్ చేసి వాటిని ప్రజలకి డైరెక్ట్గా డీబీటీ పద్ధతిలో వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేశారు. మీరు మిన్నగా పరిపాలన అన్నారు, మిన్నగా రాజధాని కడతామంటున్నారు. అంటే ఇక్కడ ఏం చేస్తుందంటే ప్రజల్ని సెంటిమెంట్కి లాగుతున్నారు. ఎవడన్నా రాజధాని మీద మాట్లాడితే రాజధాని అవసరం లేదా? ఆర్థిక పరిస్థితుల్ని, ఈ రాష్ట్ర పురోగతిని 5 సంవత్సరాల స్పాన్ ఆఫ్ 5 years ఏ ప్రభుత్వానికైనా ఉంది. 5 సంవత్సరాలు, 5 సంవత్సరాల తర్వాత ప్రజలు మళ్ళీ ఆమోదిస్తే ఆ ప్రభుత్వం ఉంటుంది, లేదా ఇంకో ప్రభుత్వం వస్తుంది. కానీ ఈ 5 సంవత్సరాల్లో ప్రజలకు మనం ఏం చేస్తున్నాం, అభివృద్ధి ఏం చేస్తున్నాం, ప్రజలకు ఇచ్చిన హామీల్ని ఏ రకంగా మన బడ్జెట్లో పెట్టి ఆమోదింపజేసి ఆ బడ్జెట్ ద్వారా ఆ సంక్షేమాన్ని ఆ ప్రజలకు అందిస్తాం అనేది మీరు క్లారిటీ లేకుండా చేయటం అనేది ఇది దుర్మార్గం. ఈ బడ్జెట్ ససేమిరా ఈ రాష్ట్రంలో ఎవడైతే పేదవాడు ఉన్నాడో ఆ పేదవాడికి సరైన బడ్జెట్ కాదు అనేది మాత్రం స్పష్టంగా చెబుతాం. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా సంగం జాగర్లమూడిలోని శ్రీ సంగమేశ్వర స్వామి దేవాలయాన్ని భక్తులు విశేషంగా దర్శించుకుని
పూజలు అభిషేకాలు చేశారు. రూరల్ మండల గ్రామం సంగం జాగర్లమూడిలో గల చారిత్రక ప్రసిద్ధి చెందిన ఆలయం శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయం ఏటా మహాశివరాత్రి పర్వదిన వేడుకలు 6 రోజుల పాటు వైభవంగా నిర్వహిస్తారు. ఆ క్రమంలో స్వామివారి దివ్య కళ్యాణోత్సవాలు ఈ నెల 12న ప్రారంభించారు. 4వ రోజైన మహాశివరాత్రి పర్వదినమైన ఆదివారం తెల్లవారుజామున బిందె తీర్థంతో కార్యక్రమాలు ఆరంభమయ్యాయి. అనంతరం మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు జరిపారు. గ్రామం నుండి వచ్చిన ప్రభను ఆలయం వద్ద గల 2 ప్రభలను రథంపై చేర్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులు స్వామివార్లను దర్శించుకుని విశేష పూజలు అభిషేకాలు చేశారు. ఉపాలయాలను దర్శించుకున్నారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త రాజా సిద్ధార్థ వెంకట మార్కండేయ నేతృత్వంలో ఆలయ ఈవో వి పద్మ పర్యవేక్షణలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. రాత్రికి గ్రామోత్సవం జరిపారు. భక్తులు దర్శించుకుని పూజలు చేశారు. బాలా త్రిపుర సుందరి సమేత సంగమేశ్వర స్వామివారి దేవస్థానంలో అంగరంగ వైభవంగా దివ్య కళ్యాణ మహోత్సవమునకు సంబంధించి 4వ రోజున తెల్లవారుజామున 3 గంటల నుండి బిందె తీర్థంతో కార్యక్రమములు ప్రారంభమైనవి. అక్కడి నుంచి మహాన్యాసపూర్వక ఏకాదశ వార రుద్రాభిషేకములు జరుగుతూ ఉన్నవి. భక్తులు విశేషంగా స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఇప్పుడు 11 గంటలకు ఆలయం నుంచి గ్రామం నుండి ప్రభ ఇక్కడికి వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి 2 ప్రభల్ని రథాలపైకి చేరుస్తారు. ఇది ఈ పూట కార్యక్రమం. సాయంత్రం వరకు అభిషేకాలు జరుగుతుంటాయి. భక్తులు విశేషంగా స్వామివారిని దర్శించుకుంటూ అభిషేక పూజాది క్రతువులు నిర్వర్తించుకుంటూ ఉన్నారు. ఉపాలయములను కూడా భక్తులు విశేషంగా దర్శించుకుంటున్నారు. రాజా సిద్ధార్థ వెంకట మార్కండేయరావు గారు వంశపారంపర్య ధర్మకర్త గారు ఆలయంలో వచ్చి భక్తులకు ఎటువంటి అసౌకర్యములు కలగకుండా కార్యనిర్వహణాధికారి అయినటువంటి వి పద్మ గారి ఆధ్వర్యంలో చక్కని ఏర్పాట్లు చేసినారు. ఈ ఏర్పాట్లకు భక్తులందరూ ముదావహముతో ఎటువంటి అసౌకర్యములకు లోను కాకుండా చక్కగా స్వామివారిని దర్శించుకుంటూ ఉన్నారు. ఎక్కడ సేవ అవసరమో అక్కడ మానవతా సంస్థ సహకారం ఉంటుందని, సమాజంలో మానవత్వం నింపటమే తమ లక్ష్యమని మానవతా సంస్థ తెనాలి చైర్మన్ డాక్టర్ కొలసాని రామచంద్ అన్నారు. ప్రముఖ స్వచ్ఛంద సేవా సంస్థ మానవత ఆధ్వర్యంలో మహాశివరాత్రి పర్వదినం రోజైన ఆదివారం సేవా కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ఆవరణలో పట్టణ పరిసరాల్లోని 35 మంది చర్మకార వృత్తిలోని వారికి నూతన వస్త్రాలను బహుకరించారు. రీజనల్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం సూచనలపై ఎక్కడ ఎవరికి ఎలాంటి సహాయం అవసరమవుతుందో గుర్తించి మానవత తరపున వివిధ రూపాల్లో సహాయం చేస్తున్నటువంటి మానవత తెనాలి చైర్మన్ డాక్టర్ కొలసాని రామచంద్ చెప్పారు. సంప్రదాయంగా వస్తున్న చర్మకార వృత్తిలో జీవనం గడుపుతున్న వారికి పండుగ రోజున నూతన వస్త్రాలను బహుకరించడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో రీజనల్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యంతో పాటు ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ పి వాసు, కార్యదర్శి పి వెంకట్, మల్లాది అర్జున్, ఆలపాటి వెంకటరామయ్య, మొవ్వా సత్యనారాయణ, చదలవాడ సాంబశివరావు, కూరపాటి కళ్యాణి, రవీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెనాలి మానవతా స్వచ్ఛంద సంస్థ తెనాలి పట్టణంలో చర్మకార వృత్తి చేసుకుంటున్న 35 మందిని ఐడెంటిఫై చేసి వాళ్ళ వృత్తిని గౌరవిస్తూ వాళ్ళకి శివరాత్రి సందర్భంగా నూతన వస్త్రాలను బహుకరించడం జరిగింది. మా రీజనల్ చైర్మన్ గౌరవనీయులు శ్రీ కొత్త సుబ్రహ్మణ్యం గారు సూచనల మేరకు ఎప్పుడు కూడా ఎవరికి అవసరమైన వాళ్ళని ఐడెంటిఫై చేసి మనం సహాయం చేయాలి అనే ఉద్దేశంతో ఏ విషయాల మీద అయితే అవసరాలు ఉన్నాయో తెలుసుకుని నిజంగా అవసరమైన వ్యక్తులను ఐడెంటిఫై చేసి మానవతా సంస్థ సహాయం చేయడం జరుగుతుంది. ముందు కూడా ఈ ఇలాంటి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. చాలా వినూత్నంగా ఆలోచనలు చేసి సమాజానికి మానవతా విలువలను పాటిస్తా మానవతా సభ్యులందరూ కూడా ఆ విలువలను పాటిస్తా సమాజంలో ఒక మానవత్వాన్ని నెలకొల్పాలనే ముఖ్య ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో మానవతా సంస్థ తెనాల్లో అందరి సభ్యుల సహకారంతో జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రత్యేకంగా మా అన్ని విషయాల్లో వెనుకుండి ప్రోత్సహించే మా రీజనల్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం గారికి, అలానే మా ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్రెసిడెంట్ పి వాసు, వైస్ ప్రెసిడెంట్ ఓంకార్ ప్రసాద్ గారు, అలానే సెక్రటరీ పి వెంకట్, జాయింట్ సెక్రటరీ సోమశాస్త్రి గారు, ట్రెజరర్ శర్మ గారు, వీళ్ళందరికీ కూడా, అలానే ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా పేరున సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలానే ఈ సందర్భంగా ఏలూరు మానవతా సంస్థ పెట్టిన దగ్గర నుంచి ఉండి ఎంతో పేరు తెచ్చుకున్న ఆల్పాటి నాగేశ్వరరావు గారు మరణించడం జరిగింది.
ఆయనకి తెనాలి మానవతా సంస్థ తరఫున ఘనంగా నివాళులు అర్పిస్తూ ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని దేవుడు ఆశీస్సులు ఉండాలని తెనాలి మానవతా సంస్థ. తెనాలి సమీపంలోని వడ్లమూడి గ్రామ పరిధిలో గల క్వారీలో మహాశివరాత్రి పర్వదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగే తిరునాళ్లకు వేలాది మంది భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. తెనాలి నారా కోడూరు రోడ్లోని చేబ్రోలు మండల గ్రామం వడ్లమూడి సమీపంలోని క్వారీలో మహాశివరాత్రి తిరునాళ్ల అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో కోటప్పకొండ తర్వాత అత్యంత భారీగా జరిగే తిరునాళ్లుగా క్వారీలోని శ్రీ బాలకోటేశ్వర స్వామి దేవస్థానం ప్రసిద్ధి చెందింది. ఇక్కడ స్వామివారికి జరిగే లింగోద్భవ పూజ విశేషమైనదిగా చెప్తారు. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఆధ్వర్యంలో వివిధ ప్రభుత్వ శాఖల యంత్రాంగం సమన్వయంతో తిరునాళ్లకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశారు. 2 రోజుల పాటు జరిగే తిరునాళ్లకు మహాశివరాత్రి రోజున ఆలయ పరిసరాలు భక్తజనంతో కిక్కిరిశాయి. ఆలయంలో క్యూ లైన్లు, తాగునీరు, పారిశుద్ధ్యం, పోలీస్ బందోబస్తు వంటి ఏర్పాట్లను అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాటు చేశారు. భక్తులు క్యూ లైన్లో స్వామివారిని దర్శించుకున్నారు, మొక్కులు తీర్చుకున్నారు. చేబ్రోలు మండల అధికారులు, దేవస్థాన వంశపారంపర్య ధర్మకర్త, కుటుంబ సభ్యులు, చీమకుర్తి సత్య శ్రీనివాసమూర్తి తదితరులు పర్యవేక్షించారు. ఈ సంవత్సరం ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, మరి గౌరవ శాసనసభ్యులు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ గారి సూచనలతో భక్తులందరికీ కూడా ప్రత్యేకమైన వసతులు, సౌకర్యాలు ఏర్పాటు చేయడం వల్ల అన్ని డిపార్ట్మెంట్లు, ప్రభుత్వ శాఖలు అన్నింటినీ కూడా అప్రమత్తం చేయడం వల్ల మరి స్వామివారి యొక్క దర్శనం భక్తులందరికీ శీఘ్రంగా జరుగుతూ ఉంది. చారిత్రక ప్రసిద్ధి చెందిన స్థానిక గంగానమ్మపేటలోని శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పాత శివాలయంగా భక్తులు పిలుచుకునే గంగానమ్మపేటలోని శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 12వ తేదీన మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మహాశివరాత్రి రోజైన ఆదివారం తెల్లవారుజామున 4 గంటల నుంచే అభిషేకాలు ప్రారంభమయ్యాయి. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామివార్లను దర్శించుకున్నారు. ఉదయం నిత్య పూజ, హోమ విధులు, గ్రామ బలిహారణ, తదుపరి బూర్లె నరసింహారావు, సత్యవాణి దంపతులు రావణ బ్రహ్మ వాహన సేవ చేశారు. రాత్రి 11:33 లింగోద్భవ కాల అభిషేకాలు, అర్ధరాత్రి ఊరేగింపు, శ్రీ స్వామి అమ్మవార్ల ఎదుర్కోళ్ల ఉత్సవం జరుగుతుందన్నారు. 1:35 శ్రీ పర్వతవర్ధిని సమేత రామేశ్వర స్వామివార్ల దివ్య కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహిస్తామని ఆలయ ఈవో వివి రమణకుమార్ వెల్లడించారు. కళ్యాణోత్సవ శాశ్వత ఉభయదాత స్వర్గీయ ముదిగొండ లింగమాంబగా తెలిపారు. ఇదిలా ఉంటే కళ్యాణ సేవలో పాల్గొనే విఆర్ కన్సల్టెన్సీ, పెసర్లంక వెంకటరమణ, కల్పన దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. తమ సంస్థ ఏటా పట్టు వస్త్రాలు, భక్తులకు మంచినీళ్లు, మజ్జిగను అందిస్తున్నట్లు తెలిపారు. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు కన్నెగంటి భాస్కర్రావు, ఈవో వివి రమణకుమార్ పర్యవేక్షించారు. అందరికీ నమస్కారం. ముందుగా తెనాలిపట్నం ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు తెనాలి గంగానంపేటలో మన పాత శివాలయంలో స్వామివారి కళ్యాణ సేవ చేసుకునే భాగ్యం నాకు, నా కుటుంబ సభ్యులు దొరకడం చాలా సంతోషకరం. ఆ స్వామివారి ఆశీస్సులతో మరియు మా ఈఓ గారు రమణకుమారి గారి ఆదేశం మీద మేము ఈరోజు కళ్యాణం చేసుకునే భాగ్యం దొరకడం చాలా సంతోషకరంగా ఉంది. అదేవిధంగా 10 సంవత్సరం స్వామివారికి పొట్టు వస్త్రాలు సమర్పిస్తాం మేము. అదేవిధంగా విఆర్ కన్సల్టెన్సీ తరఫున 10,000 వాటర్ బాటిళ్ళు, కంటిన్యూగా బాదం పాలు, మజ్జిగ భక్తులకి ఏ లోటు లేకుండా స్వామివారి సేవలో మేము ఎప్పుడు నిరంతరం ప్రతి భక్తులకి ఏ లోటు లేకుండా అన్నీ పంపిణీ చేస్తున్నాం. ఈ భాగ్యం మాకు దొరకడం చాలా సంతోషకరంగా ఉంది. ఆ స్వామివారు అందరినీ ఆశ్రయించారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 12/2/2026 నుండి మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమైనాయి. ఉత్సవంలో భాగంగా ఈ రోజున మహాశివరాత్రి పర్వదినాన ప్రాతకాలాన 4 గంటల నుంచే అభిషేకాది కార్యక్రమాలు విశేషంగా నిర్వహించడము, అధిక సంఖ్యలో కూడా భక్తులు విచ్చేసి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహింపజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారి అభిషేకాలను నిర్వహించుకుంటున్నారు. ఈ సాయంత్రము 12:30 స్వామివారి గ్రామోత్సవం కూడా జరుగుతుంది. అదేవిధంగా 11:22 నుంచి 11:37 వరకు లింగోద్భవ అభిషేక కాలంగా నిర్వహించడం జరుగుతుంది. ఆ కాలంలో విశేషంగా అభిషేకాలు నిర్వహించడం జరుగుతుంది. మహాశివరాత్రి ఉత్సవాలు పట్టణంలో భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ క్రమంలో తెనాలి ఆర్యవైశ్య అపర కర్మశాలలోనూ ఈ వేడుకలను నిర్వహించారు.
పట్టణ ఆర్యవైశ్య అపర కర్మశాలలో ఆదివారం మహాశివరాత్రి ఉత్సవాలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అపర కర్మశాల కమిటీ అధ్యక్షులు పొన్నూరు శ్యామలారావు ఆధ్వర్యంలో శివుడికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. ప్రత్యేకంగా 11 మంది దంపతులతో మహారుద్రాభిషేకం నిర్వహించడం మరో విశేషంగా చెప్పొచ్చు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం కమిటీ సభ్యులు మద్దాలి శేషాచలం ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. శివుడికి పాలాభిషేకం చేశారు. గత 10 ఏళ్లుగా ఆర్యవైశ్య అపర కర్మశాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ప్రతి ఏటా 250 మంది పేద మహిళలకు చీరలు పంపిణీ చేయడం హర్షణీయమని శేషాచలం అభినందించారు. కార్యక్రమంలో కమిటీ సెక్రటరీ తూనుగుంట్ల సుబ్బారావు, కోశాధికారి గుండా రామకోటేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ గ్రంథి చంద్రమౌళీశ్వరరావు, మెంబర్లు అచ్యుత సాంబశివరావు, కొల్లా గురునాథ్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఆర్యవైశ్య కర్మశాలలో 10 సంవత్సరాల నుంచి మహారుద్రాభిషేకం చేస్తున్నాము. దానికి గాను ఊళ్ళో పెద్దలందరినీ కూడా పిలుస్తున్నాము. ఆడవాళ్ళకి ఒక 250 మందికి చీరలు పంపిణీ జరుగుతుంది. ఈ మహారుద్రాభిషేకం ఫస్ట్ నుంచి కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాం. ముందుగా ఈరోజు తెనాలి నియోజక ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మరి ఈ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెనాల్లోని ఆర్యవైశ్య అపర కర్మశాలలో మన శ్యామలరావు గారు మరి ఈ యొక్క కమిటీ సభ్యులందరూ కూడా గత 10 సంవత్సరాల నుంచి మహాశివునికి రుద్రాభిషేకాలు చేస్తున్నారు. 11 మంది దంపతుల చేత అష్టోత్తర సహస్రనామావళి మరియు రుద్రాభిషేకం, పంచామృతాభిషేకాలు చేయటం నిజంగా ఎంతో అదృష్టకరంగా ఉంది. మన ఈ తెనాలి ప్రజలందరూ కూడా ఈ మహాశివుని ఆశీస్సులు ఉండాలని అందరినీ కోరుకుంటూ మరి ఇటువంటి ఈ పూజలో పాల్గొనడానికి మాకు కూడా అవకాశం ఇచ్చినందుకు ఈ కమిటీ వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెనాలి పట్టణ నియోజకవర్గ ప్రజలందరికీ ఈ రోజున మహాశివరాత్రి శుభాకాంక్షలు. తెనాలి పట్టణంలో అపర కర్మశాల ఆర్యవైశ్య అపర కర్మశాల నందు మా ప్రెసిడెంట్ గారైనటువంటి శ్యామలరావు గారి ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాల నుంచి అంగరంగ వైభవంగా రుద్రాభిషేకం, శివునికి అభిషేకాలతో స్వామివారిని కొలవటం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా 11వ సంవత్సరం అత్యంత వైభవంగా ఆర్యవైశ్య దంపతుల చేత నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజున తెనాలి పట్టణంలో ఉన్నటువంటి ఆర్యవైశ్యులు, పేద ఆర్యవైశ్యులకు కూడా సుమారుగా 250 మందికి చీరలు ఇవ్వటం జరుగుతుంది. స్వామివారి కృపతో రాబోయే రోజుల్లో కూడా ఈ కమిటీ వారి ఆధ్వర్యంలో రంగరంగ వైభవంగా శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి సందర్భంగా చినరావూరులో సేవా కార్యక్రమాలను నిర్వహించారు. బంజారా నాయక్ ఎడ్యుకేషన్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక చినరావూరు 12వ వార్డులో 10వ తరగతి విద్యార్థి బి చరణ్ కు 9,000 నగదును అందజేశారు. పేద కుటుంబానికి చెందిన చరణ్ తల్లిదండ్రులు ఇద్దరినీ కోల్పోయాడు. ఆ బాలుడి స్కూల్ ఫీజు నిమిత్తం ఆర్థిక సహాయం అందజేశారు. తదుపరి శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి సందర్భంగా ఏల్చూరి అమ్మ చారిటబుల్ ట్రస్ట్ వృద్ధాశ్రమంలో ట్రస్ట్ తరపున అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో బంజారా నాయక్ ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ యశోదా కపూర్, కేతావర లక్ష్మణ్ నాయక్, లక్ష్మి, బాలాజీ, అయ్యప్ప, ప్రశాంత్, ముని, గోపి, రమేష్, సౌమ్య, శరత్ సీతయ్య, జయరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బంజారా గురువైనటువంటి సంత సేవాలాల్ మహారాజ్ గారి జయంతి 287వ జయంతి సందర్భంగా ఈరోజు బంజారా సంస్కృతి ప్రకారంగా మేము ఈరోజు సంత సేవాలాల్ మహారాజ్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం అయింది. అదేవిధంగా ఈరోజు ఏ రకంగా అయితే బంజారా నాయక్ ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ ఒకటి నిర్వహించడం జరిగింది. ఈ ట్రస్ట్ గతంలో కూడా చాలామందికి సహాయంగా ఉంది. అదేవిధంగా ఈరోజు 12వ వార్డులో చరణ్ అని చెప్పి 10th క్లాస్ కుర్రాడు, చాలా పేద విద్యార్థి, 10th క్లాస్ ఫీజు నిమిత్తం ఈరోజు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు చెంచుపేటలోని ఏల్చూరి అమ్మ వృద్ధాశ్రమానికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. భోజన నిమిత్తం ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈరోజు అమ్మ చారిటబుల్ ట్రస్ట్ పేద విద్యార్థులకి అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ, మరియు ఎవరైతే పేదలు ఉండి ఎవరైతే కనీస అవసరాలకు కూడా ఫీజు కట్టుకోలేని పొజిషన్లో ఎవరైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళకి చారిటబుల్ ట్రస్ట్ అండగా నిలుస్తోంది. మరియు పేదలకు ఏదైతే కనీస మట్టి ఖర్చులకు కూడా కొంతవరకు ఆర్థిక సహాయాన్ని అందజేయడానికి ముందుగా ఉంటుంది. ఈ 287వ సద్గురు శ్రీ సంత సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా మన స్థానిక చినరావూరు బాలాజీ నగర్లో జయంతి ఉత్సవాలు జరుపుకుంటూ
ఆ జయంతి బంజారా జాతిని ముందుకెళ్లే స్థితిలో ఒక చారిటబుల్ ట్రస్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ చారిటబుల్ నాయక్స్ ఎడ్యుకేషన్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఒక పేద విద్యార్థులు ఎవరైనా సరే వారికి ఆర్థిక సహాయము, తర్వాత ఇంకేదైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి లోటుపాట్లు లేకుండా ఈ ట్రస్ట్ ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. ఈ చరణ్ అనే విద్యార్థికి ఈరోజు ఆర్థిక సహాయంగా చదువు కోసం 9,000 రూపాయలు ట్రస్ట్ తరఫున డొనేట్ చేయడం జరిగింది. అదేవిధంగా సంత సేవలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా వృద్ధాశ్రమంలో కూడా ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ విధంగా మేము జయంతి ఉత్సవాలు జరుపుకుంటాం. నేను 10th క్లాస్ చదువుతున్నాను. నా ట్రస్ట్ తరపున ధన్యవాదాలు తెలుపు. ఆర్థిక సహాయంగా అందించారు 9,000 రూపాయలు. నా తరపున ధన్యవాదాలు తెలుపు. తెనాలి మండల పరిధిలోని సంగం జాగర్లముడి రామాలయం వీధిలో మహాశివరాత్రి ఉత్సవాలను వైభవంగా జరిపారు. అక్కడి నుంచి క్వారీలోని శ్రీ బాలకోటేశ్వర స్వామి ఆలయం వరకు బాలప్రభతో ఊరేగింపు నిర్వహించారు. మహాశివరాత్రి పర్వదినాన పట్టణ పరిసర గ్రామాల్లో శైవక్షేత్రాలు శివనామ స్మరణతో మారుమోగాయి. ఆ క్రమంలో మండల గ్రామం సంగం జాగర్లముడిలోని రామాలయం వీధిలో అత్యంత భక్తి శ్రద్ధలతో మహాశివరాత్రి వేడుకలను జరిపారు. పసుపులేటి శ్రీనివాస ఆధ్వర్యంలో రూపొందించిన బాలప్రభ చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది. శివుడికి మొక్కులు తీర్చుకోవటం కోసం బంధువులతో సహా అక్కడి నుంచి బాలప్రభతో సహా క్వారీ బాలకోటేశ్వర స్వామి శివాలయం వద్దకు గ్రామస్తులు ఊరేగింపుగా నిర్వహించారు. క్వారీ ఆలయానికి చేరుకుని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామివారికి పొంగళ్లు పొంగించారు. మొక్కులు తీర్చుకున్నారు. శివుడికి మొక్కులు తీర్చుకోవటం కోసం తమ బంధువులతో కలిసి 3వ ఏడాది క్వారీ బాలకోటేశ్వర స్వామిని దర్శించుకున్నట్లు శ్రీనివాస్ తెలిపారు. తమ కుటుంబ సభ్యులతో పాటు గ్రామం సుభిక్షంగా ఉండాలని స్వామివారికి మొక్కులు తీర్చుకోవటం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో కోడే గోపి, పి స్వాతి, ఎం అంజలి, మారిశెట్టి భాస్కర్, కె పద్మ, పి అంజమ్మ, పి నాగలక్ష్మి చిన్నారులు పాల్గొన్నారు. మహాశివరాత్రి పర్వదినాన చారిత్రక ప్రసిద్ధి చెందిన పాత శివాలయంలో వేలాది మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. స్థానిక గంగానమ్మపేటలో గల శ్రీ పర్వతవర్తిని సమేత శ్రీ రామేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి రోజున పట్టణానికి చెందిన వ్యాపారవేత్త, ఆర్యవైశ్య ప్రముఖులు భాస్కరుడి శ్రీనివాసరావు ఏటా భక్తులకు అన్నప్రసాద వితరణ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఆలయ ప్రాంగణంలోని మండపం వద్ద 9,000 మందికి అన్నప్రసాద వితరణ చేశారు. భాస్కరుడి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ సంవత్సరం నిర్వహించిన అన్నప్రసాద వితరణకు ఆర్యవైశ్యులు సహకారం ఉందన్నారు. కొల్ల గురునాథ గుప్తా, నంబూరి నరేంద్ర, చక్క చంద్రమోహన్, నూకల ఆదిత్య, మద్దాలి శేషాచలం, తొమ్మండ్రు మణిదీప, ఆతుకూరి పూర్ణచంద్రరావు, వంకదారు శివసుధాలు సహకరించినట్లు చెప్పారు. అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్ పరిశీలించారు. మహాశివరాత్రి రోజున భక్తులకు అన్నప్రసాద వితరణ చేయటం ఎంతో పుణ్యకార్యమని శివకుమార్ చెప్పారు. వేల మంది అన్నప్రసాద వితరణ చేసిన నిర్వాహకులను ఆయన అభినందించారు. ఆ పరమశివుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని, అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఆ కార్యక్రమంలో దేశు శ్రీనివాసరావు, కటారి హరీష్, న్యాయవాది గుంటూరు కృష్ణ తదితరులు పాల్గొన్నారు. మహాశివరాత్రి సందర్భంగా అన్ని దానములలో కల్లా ప్రశస్తమైన దానం అన్నదానం. అలాగే శివపార్వతుల కళ్యాణం జరిగిన రోజున భక్తజనులందరికీ కూడా అన్నప్రసాదం అందించాలనే లక్ష్యంతో గత అనేక సంవత్సరాలుగా మేము నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం స్నేహితులందరం కలిసి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి, ఇంత విశిష్టమైన కార్యక్రమానికి విచ్చేసిన మన నాయకుడు, జన హృదయ నేత అన్నాబత్రి శివకుమార్ గారు రావటం మాకెంతో ఆనందదాయకంగా ఉంది. వారి చేతుల మీదుగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని సహకరించిన మా స్నేహితులకు, వాలంటీర్లకు, కమిటీ సభ్యులకు అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మరి ముఖ్యంగా ఈ మహాశివరాత్రి పర్వదినాన ఆ శివుని ఆశీస్సులు మనందరికీ ఉండాలని, అలాగే చాలా సంతోషం వేస్తుంది. ఎందుకంటే తెనాల్లో మహాశివరాత్రి సందర్భంగా పాత శివాలయంలో అనేక సంవత్సరాల నుంచి ఇక్కడున్న 7 సీనైతేనే నరేంద్ర, అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ చంద్ర, 7 కలిసి అనేక సంవత్సరాలుగా శివరాత్రి సందర్భంగా శివాలయంలో విచ్చేసే భక్తులందరికీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం ఎంతో సంతోషపడతా ఉన్నాను.
కొన్ని వేల మందికి ఈరోజు అన్నదాన కార్యక్రమం జరగటం, అలాగే ఆ శివుని ఆశీస్సులు మనందరికీ ఉండాలని, మరి ముఖ్యంగా ఈ ప్రాంత వ్యాపారస్తులు, ఈ ప్రాంత రైతాంగం అయితేనే అందరికీ ఆ శివుని ఆశీస్సులతో ఈ ప్రాంతం సర్వతోముఖాభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి నియోజకవర్గ ప్రజలందరికీ మహాశివరాత్రి పర్వదినాన దాతలు శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమంలో వృద్ధులకు అన్నప్రసాద వితరణ చేశారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా వృద్ధులకు అన్నప్రసాద వితరణ చేసిన వారికి ఆ పరమేశ్వరుడి అనుగ్రహం లభిస్తుందని స్థానిక బుర్రిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి అన్నారు. ఆశ్రమంలోని వృద్ధులకు ఆదివారం పండుగను పురస్కరించుకుని శ్రీనాథ రావిపాటి అన్నప్రసాద వితరణ చేశారు. అదేవిధంగా వితరణశీలి చీమకుర్తి శివరామకృష్ణ ప్రసాద్ కూడా ఆశ్రమవాసులకు అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో వజ్రాల రామలింగాచారి పాల్గొన్నారు. మహాశివరాత్రి అర్ధరాత్రి అంటే నిశాచరణ టైము కళ్యాణం జరుగుతుంది. ఎటువంటి కళ్యాణం అంటే ఆలాహలం వచ్చింది. సముద్రాన్ని మదించినప్పుడు అమృతపానం వచ్చే ముందు ఆలాహలం వచ్చింది. ఆలాహలం కనుక నీళ్ళలో ముంచితే జీవరాశి అంతా ఇబ్బంది పడుతుంది, సర్వనాశనం అయిపోతుంది. ఆకాశానికి వదిలితే ఆకాశం అంతా వస్తుందని మరి పరమశివుడు తన చేతితో తీసుకొని స్వీకరిస్తాడు. పార్వతీదేవి వచ్చి ఆగండి నేనేమో వారిని బాధపడుతుంది. అప్పుడు అంటాడు నీకేం పర్లేదని కంఠంలో ఆపేస్తాడు. అందుకనే ఆయనకి నీలకంఠుడు అని పేరు వచ్చింది. అంటే త్యాగం వల్లనే ఈ సృష్టి మొత్తం కూడా శాంతిని పొందుతుంది. అదేవిధంగా మానవుడు తనకు తోచిన విధంలో కొంచెమన్నా సమాజాన్ని నిత్యం చెయ్యాలి. ఇచ్చింది ఆయనే, తీసుకునేది ఆయనే అని అనుకోవాలి. మనం ఏదో చేస్తున్నామని అనే భావన ఎవరికి ఉండకూడదు. ఎందుకంటే కష్టపడతాము, ఈ కష్టాన్ని మనమే తినమని ఎక్కడ రాయాల. పరోపకారాయ పుణ్యాయ, పరులకు పుణ్యం చేయడానికి శరీరం అనుకోవాలి. ఎంతోమంది సహాయ సహకారంతో మనం జీవిస్తున్నాం. అవన్నీ తెలుసుకొని మానవుడు జీవించాలని, అదేవిధంగా ఈ ఆశ్రమానికి గత 21 సంవత్సరాల నుంచి నిరాటంగా కొనసాగడానికి ధర్మదాతలు తమ వంతు సహాయ సహకారం అందిస్తున్నారు. ధర్మదాతలకు, ధర్మకర్తలకు, తెనాలి పట్టణ ప్రజలందరికీ కూడా, మరి అదేవిధంగా ప్రజాప్రతినిధులందరికీ కూడా మరి కోటి శుభాల కలగాలని మహాశివరాత్రి శుభాకాంక్షలు. మన రాష్ట్ర పౌర సరఫరాల మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, తెనాలి ఎమ్మెల్సీ ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు, అదేవిధంగా మాజీ తెనాలి శాసనసభ్యులు శ్రీ అన్నాబత్తుని శివకుమార్ గారు, మరి ఎంతోమంది మనకి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని విలువలు కాపాడడానికి వీరు కృషి చేస్తున్నారు. అదేవిధంగా కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, మరి తెనాలి పట్టణ ప్రజలందరూ కూడా, పార్టీ కార్యకర్తలకు కూడా శుభం కలగాలి. ఎందుకంటే ఒక్కొక్క విశ్వాసంతో కొంతమంది చేస్తున్నారు. అందరూ కూడా క్షేమంగా ఉండాలని వారందరికీ మహాశివరాత్రి సందర్భంగా శుభాకాంక్షలు. గాంధీజీ దివ్యానుగ్రహం కలగాలని. ఆంధ్రజ్యోతి దినపత్రిక వేమూరు రిపోర్టర్ మేడూరి శ్రీనివాసమూర్తి జన్మదిన వేడుకలను గోవాడ క్షేత్రంలో మహాశివరాత్రి రోజున జరుపుకున్నారు. అమృతలూరు మండలం గోవాడలోని శ్రీ బాలకోటేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి రోజున వేమూరి ఆంధ్రజ్యోతి విలేకరి మేడూరి శ్రీనివాసమూర్తి జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం జరిపిన వేడుకల్లో వేమూరి ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు పాల్గొని శ్రీనివాసమూర్తిని శాలువాతో సత్కరించారు. జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఏపీడబ్ల్యూజేయు అసోసియేషన్ పక్షాన శ్రీనివాసమూర్తిని సభ్యులు ఘనంగా సత్కరించారు. దీర్ఘకాలంగా పాత్రికేయ వృత్తిలో ఆయన అందిస్తున్న సేవలను పలువురు కొనియాడారు. కార్యక్రమంలో పోకూరి రవి, ఏబిఎన్ సుబ్బు, ముదునూరి విజయ్ కుమార్, ఈటీవీ సునీల్, కిరణ్ రాజు తదితరులు పాల్గొని శ్రీనివాసమూర్తికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శైవ క్షేత్రాల్లో మారుమోగిన శివనామ స్మరణ. మహాశివరాత్రి పండుగ రోజున స్వామివారిని దర్శించుకున్న వేలాది మంది భక్తులు. సంగం జాగర్లమూడి నుండి క్వారీ బాలకోటేశ్వర స్వామి సన్నిధికి బాలప్రభ ఊరేగింపు. గంగనమ్మపేటలోని పాత శివాలయాన్ని దర్శించుకున్న భక్తులు. శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయం వద్ద ప్రభల సందడి. శ్రీ పర్వతవర్తిని సమేత శ్రీ రామేశ్వర ఆలయంలో భక్తులకు అన్నప్రసాద వితరణ. పరిశీలించిన నిర్వాహకులు, అభినందించిన మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్.
చంద్రబాబు ప్రభుత్వం బడ్జెట్ పేరుతో ప్రజలను మరోసారి మోసం చేసింది. సూపర్ 6 పథకాల్లో నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి, 0 వడ్డీ పథకానికి కేటాయింపులు లేవు. ఇది మోసం కాదా చంద్రబాబు అని ప్రశ్నించిన మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.